నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సమయంలో వాటికి మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. అదే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. దీనివల్ల భవిష్యత్తులో అమెరికాతో భారత్ పోటీ పడే స్థితికి చేరుకోనుంది. ఈ పథకంతో భారత్లో ఇన్నోవేషన్ బూస్ట్ లభించే అవకాశం ఉంది. మన దేశంలో అనేక రంగాల్లో రీసెర్చ్లు పెరుగుతాయి. తద్వారా ఇండియా ఇన్నోవేషన్ హబ్గా మారే అవకాశం ఉంది. దీనికోసం ఏకంగా 1,00,000 కోట్లను కేటాయించింది కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసే ఈ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుంది? మన దేశానికి ఇన్నోవేషన్లో ఎలా బూస్ట్ వస్తుంది? ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. ఉచిత బస్సులు, లాడ్లీ బెహన్ యోజన వంటి స్కీమ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రజలను సోమరిపోతులను చేసేందుకు, ఆయా ప్రభుత్వ విభాగాలను అప్పుల్లో ముంచేందుకే పనికి వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకానికి మాత్రం మన దేశ ఆర్థిక స్థితి, ప్రగతిని మార్చేసే శక్తి ఉంది. అదేలాగో తెలుసుకుందాం. ఇప్పటి వరకు భారత్లో చాలా రంగాల్లో సొంత టెక్నాలజీ లేదు. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల తయారీలో మన దేశం చాలా మెరుగుపడింది. 2014కు ముందు ప్రపంచానికి భారత్ నుంచి కేవలం 2% ఫోన్లు మాత్రమే ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ రంగంలో భారీగా పుంజుకుంది మన దేశం. ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతిదారుగా భారత్ ఉంది. అంటే ఒకప్పుడు అస్సలు ప్రాధాన్యత లేని స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచమంతా మనపైనే డిపెండ్ అయ్యే స్థాయికి చేరుకున్నాం. ఇందులో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ చాలా బాగా ఉపయోగపడింది. ఒక్క స్కీమ్ వల్ల చైనా నుంచి మన దేశానికి కంపెనీలు పరుగులు పెట్టాయి. అయితే ఇక్కడ మన దేశానికి ఒక లోటు ఉంది. భారత్ ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే చేయగలుగుతుంది. అందులో సొంత టెక్నాలజీ లేదు. ఈ విషయంలో కేవలం అసెంబ్లింగ్ వరకే పుంజుకుంది. టెక్నాలజీలో మాత్రం అమెరికానే చాలా మెరుగ్గా ఉంది. ఆ దేశం ఇన్నోవేషన్పై దశాబ్దాలుగా $1 మిలియన్ ఖర్చు చేసింది. అందుకే యాపిల్ స్మార్ట్ ఫోన్ మొదలుకొని డిఫెన్స్ రంగం వరకు అన్నింటిలో అమెరికా ఇన్నోవేషన్ను మించింది లేదు. అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంటే దాన్ని ఉత్పత్తి చేయడంలో చైనా ముందుండేది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మేధోశక్తికి చైనా శ్రామిక శక్తి తోడైంది. అందుకే ఈ రెండు దేశాలు ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ వరుసలో ఉన్నాయి. చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం అయితే చేసింది. అందుకు భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని చైనా కంపెనీలు మన దేశానికి తరలి వచ్చేలా ప్రయత్నం చేసింది. అందులో కొంతమేరకు సఫలమైంది. శాంసంగ్, ఫాక్స్కాన్ వంటి దిగ్గజ సంస్థలు మన దేశానికి రాగలిగాయి. కానీ పూర్తి స్థాయిలో అది సాధ్యం కాలేదు. అందుకు కారణం చైనా దగ్గర కూడా కొద్ది వరకు ఇన్నోవేషన్ టెక్నాలజీతో పాటు సంపూర్ణంగా ఖనిజ వనరులు ఉన్నాయి. చైనా దగ్గర ప్రపంచాన్ని నడిపించే సెమీ కండక్టర్ టెక్నాలజీ ఉండటంతో పాటుగా లిథియం అయాన్, రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్పేస్ను భారత్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మన దేశానికి అమెరికా నుంచి సహకారం లేదు. అయినా కూడా అందినంత మేరకు మేక్ ఇన్ ఇండియా, PLI స్కీమ్ల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను భారత్ ఆకర్షించింది. కానీ అది సరిపోదు. మన దగ్గర సంపూర్ణమైన టెక్నాలజీ ఉండాలి. అందుకు అనుగుణంగా భారత్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు మన దేశం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో కావాల్సినంత మెరుగ్గా లేదు. ఇందుకు కారణం మన ప్రభుత్వాలు ఆయా రంగాలపై దృష్టి సారించకపోవడమే. ఈ విషయంలో అమెరికాకు మన దేశానికి మధ్య తేడా ఎంతగా ఉందో ఒక్కసారి చూద్దాం. సాధారణంగా ఎవరికైనా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ ఆయా కంపెనీల వ్యవస్థాపకులు కాలేజీ టైంలోనే స్టార్ట్ చేసినవే. వారి దగ్గర ఉన్న ఐడియాకు ఆర్థిక శక్తి తోడైనందువల్లనే ఆయా సంస్థలు పుట్టి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అందులో అమెరికా ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నోవేషన్కు అక్కడి ప్రభుత్వాలు భారీగా చేయూతను అందిస్తాయి. కానీ మన దేశంలో అలాంటి వ్యవస్థే లేదు. లైసెన్స్ రాజు నుంచి బయటపడడానికే మనకు కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. 1991లో PV నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణల తర్వాత ఆ చీకటి రోజుల నుంచి బయటపడ్డాం. ఆ తర్వాత బాగుపడతామనుకుంటే UPA 1-2 కాలంలో చైనా చీప్ వస్తువులకే నాటి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో మళ్ళీ మన దేశం వెనుకబడింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చాక కానీ మనం బాగుపడలేదు. మోదీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో 2019 తర్వాత ఆత్మనిర్భర్ భారత్, PLI స్కీమ్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2024 తర్వాత RDI స్కీమ్కు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ స్కీమ్కు 1,00,000 కోట్లు కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. RDIలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకే తక్కువ వడ్డీ రేటుతో కానీ
వడ్డీ లేకుండా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రైవేట్ సెక్టర్ నిధుల విషయంలో ఎదుర్కొనే అడ్డంకులు, సవాళ్లను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ పాలక మండలి ఆర్డీఐ పథకానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు అసెంబ్లింగ్ దశలోనే ఉన్న భారత్ ఇకపై ఇన్నోవేషన్ దశకు చేరుకోనుంది. ఫలితంగా మన దేశం అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకోనుంది.